ఎం న్యూస్ కి స్వాగతం. ఎంతో పురాతన పవిత్ర దేవాలయంగా విరాజిల్లుతున్న ఏడిద గ్రామంలోని సంగమేశ్వర ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అలాగే పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ రామశెట్టి శ్రీనివాసరావు తన కమిటీ సభ్యులతో కలిసి పర్యవేక్షించారు. మండపేట మండలం ఏడిద గ్రామంలో కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా భక్తులు ఏడిద మండపేట పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ రామశెట్టి శ్రీనివాసరావు, ఆలయ ఈవో శోభారాణి, ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు, దేవస్థానం సిబ్బందితో కలిసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు దాతలు మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకూరి నాగబాబు ఫ్రెండ్స్ అల్పాహారం, పాలు, అలాగే పట్నాల మల్లిబాబు ఫ్రెండ్స్ భక్తులకు అన్న ప్రసాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, గ్రామ పెద్దలు చిలుకూరి బుజ్జి, కైలాసేశ్వర ఆలయ చైర్మన్ బేతా వెంకటేశ్వరరావు, గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు పలివేల సుధాకర్, సొసైటీ చైర్మన్ రామశెట్టి శ్రీహరిబాబు, వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, ఎంపీటీసీ పట్నాల నాగబాబు, పమిడిమిల్లి నానాజీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శ్రీ స్వామివారు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. అందులోని ఈరోజు షష్ఠి సందర్భంగా, సోమవారం షష్ఠి సందర్భంగా వేకువజాము నుంచి కూడా భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవటం, అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ శ్రీ స్వామివారి విశిష్టత, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలగజేసే స్వామి చాలా ముఖ్యమైనది. ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా స్త్రీలు ఇక్కడ నిద్ర చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుని సంతాన భాగ్యం కలిగించమని చెప్పేసి స్వామివారిని వేడుకోవటం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ స్వామివారి దేవాలయంలో కొలను ఉంది. కొలంలో పుణ్యస్థానాలు ఆచరించి భక్తులు వేకువజాము నుంచి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీ స్వామివారి దేవాలయంలో క్యూ లైన్లో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా క్యూ లైన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సహాయ సహకారాలతోటి, దాతల సహాయ సహకారాలతోటి, ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి ఏర్పాట్లు ఇబ్బంది లేకుండా, భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది, పోలీసు వారు సిఐ గారి పర్యవేక్షణలో ఎస్ఐ గారు, సిఐ గారు, అదేవిధంగా పోలీసు సిబ్బంది కూడా వేకువజాము నుంచి కూడా మనకి ఇక్కడ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వారు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా భక్తులకి క్యూ లైన్లో కూడా వారు కూడా అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. పర్యవేక్షణలో, సిఐ గారి పర్యవేక్షణలో చాలా బాగా ప్రొసెషన్ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. దాతల సహాయ సహకారాలతోటి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.